హలో గైస్, ఇవాళ నేను మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. చూడండి. చూశారు కదా, ఇది సత్తెనపల్లిలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అనమాట. అయితే ఇవాళ ఆగస్టు 15 అంటే మన ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ సెంటినరీ బాక్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మన జాతీయ జెండాను ఎగరవేయటం జరిగింది. ఇది ఇలా ఉంచండి, మీకు ఇంకొకటి చూపిస్తాను. చూశారు కదా, ఈ ఫోటోలో ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి కూడా సత్తెనపల్లిలోవే. ఒకటేమో వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇంకోటేమో శివాలయం, ఇంకోటేమో అయ్యప్ప స్వామి దేవాలయం, ఇంకోటేమో వేణుగోపాల స్వామి దేవాలయం. ఈ 4 దేవాలయాలు కూడా సత్తెనపల్లిలోని మెయిన్ టెంపుల్స్ అనమాట. చాలా మంది వెళ్తారు. అయితే నేను ఇవాళ ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలా మంది హిందూ సోదరులు క్రైస్తవుల్ని విక్రిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు వేరే దేశ దేవుని నమ్ముకుంటారు, వాళ్ళకి దేశభక్తి లేదు అని చెప్పేసి. సో ఇవాళ ఆ దేశభక్తి లేనటువంటి వాళ్ళే మరి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు జాతీయ జెండాని ఎగరవేయటం జరిగింది. ఇదే దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళు, ఇదే దేశంలో ఉన్నటువంటి దేవుల్ని పూజిస్తున్నటువంటి వాళ్ళు ఏ ఒక్క గుడి ముందు కూడా ఒక్క జాతీయ జెండాను కూడా ఎగరవేయటం నేను చూడలేదు. కాకపోతే నేను ఇక్కడ టెంపుల్స్ ఏమనట్లేదు, అక్కడికి పోయే వాళ్ళని కూడా నేను ఏమనట్లేదు. కాకపోతే ఈ హేళనని, ఇట్లాగ క్రైస్తవుల్ని హేళన చేసే వాళ్ళకి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో వేరే దేశ దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళకి దేశభక్తి లేదు అనడానికి లేదు. ఇదే దేశంలో ఉంటా, ఇదే దేశంలో ఉన్నటువంటి దేవుల్ని పూజిస్తా ఉన్నంత మాత్రాన మాకు దేశభక్తి ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. నేను ఈ 4 గుళ్ళే కాదు, ఇంకొక 4-5 టెంపుల్స్ కూడా, చిన్న టెంపుల్స్, అవి కూడా విజిట్ చేయడం జరిగింది. ఏ ఒక్క గుడి ముందు కూడా ఒక జాతీయ జెండా కూడా లేదు. మళ్ళీ చెప్పుకోవడానికి మేము దేశభక్తులు, మేము ఈ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని పూజిస్తాం, మాకు దేశభక్తి చాలా ఉంది, మాకు రక్తం కోసినా కూడా 3 రంగులు వస్తాయి అని చాలామంది హిందూ సోదరులు, చాలామంది హిందూ సోదరీలు క్రైస్తవులను విక్రిస్తా, క్రైస్తవులను హేళన చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, వేరే దేశ దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళకి దేశభక్తి లేదనడానికి లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని పూజించినంత మాత్రాన మాకు దేశభక్తి ఉంది అని చెప్పుకోవడానికి లేదు. సో కాబట్టి ఇక్కడ నేను హిందూ టెంపుల్స్ నేనేమనట్లేదు, హిందూస్ నేనేమనట్లేదు, టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళని నేనేమనట్లేదు. జస్ట్ ఈ క్రైస్తవుల్ని హేళన